నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్ ముందుగా అప్డేట్స్ చూద్దాం సామాన్యులు కూడా ఉన్నత విద్యావంతులు అయ్యేలా విద్యారంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు నిర్మల్ పట్టణంలోని సెయింట్ థామస్ హై స్కూల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివి 10th ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాల్వతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేసి వారిని అభినందించారు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధికారులు బోధనేతర సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. నిజంగా కూడా ఖచ్చితంగా రాబో సంవత్సరంలో ఫస్ట్ ర్యాంక్ మనకి రాబోతుంది. కూడా ఎటువంటి ఇబ్బంది కూడా మనకు లేదు. మన ఊరు మన పడిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇప్పుడే చేశారు. మనకు దాదాపు 1600 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావడం జరుగుతుంది. హైదరాబాద్లో అయితే క్యూ కడతా ఉన్నారు. చాలా స్కూళ్ళలో ఈ మన ఊరు మన బడి ఒక 3 yearsలో అన్ని స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ అయిపోతే ఆ 12 ఐటమ్స్లో ఈ సంవత్సరం మండలానికి 2 మోడల్గా తీసుకుంటున్నాము. మేము రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు మన ఊరు మన బడిలో ప్రైవేట్ మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీ ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి. ఇక్కడ అనుభవమైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ ఇవన్నీ సక్రమంగా ఉంటుంది. మరి ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటారా మనకు తెలుసు. ఏ విధంగా మరి జరుగుతుందో మనం అందరం చూస్తూ ఉంటాం. ఆ విధంగా 3 సంవత్సరాలు మనకు ఎడ్యుకేషన్లో టోటల్గా సమూలంగా మార్పులు రాబోతున్నాయి. దీనివల్ల ఏమిటంటే తెలంగాణ ఇప్పుడు రేపు రాబో భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ మనకు పిల్లలకు రాబోతుంది. భవిష్యత్తు అంతా కూడా ఎడ్యుకేషన్ మీద మనం డిపెండ్ బాగా చదువుకోగలిగితే ఎక్కడెక్కడో మనము విదేశాలకు వెళ్ళచ్చు, ఎక్కడైనా బతకగలుగుతాం. పేరెంట్స్ ఏ ఆలోచనతో మనం చదివిస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఇక్కడ ఫీజు లేదు, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు, మరి ఇటువంటి ఇబ్బంది కూడా లేదు. మరి ఆ విధంగా సీసీ కెమెరాలతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇప్పుడు డిఓగా చెప్పినట్టు అన్ని సౌకర్యాలు నెరవేర్చి మరి ఈ విధంగా సమిష్టి కృషితో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పదే ఎన్నోసార్లు చెప్పిన తర్వాత డిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో చేసి ఉపాధ్యాయ నాయకులతో ఉపాధ్యాయులతో పేరెంట్స్తో విద్యార్థులతో మనము మరి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజనను రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలుపరచకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రకటించి ఇంతవరకు ఒకరికి ఇళ్లను అందజేయలేదని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయకుండా పేద ప్రజలకు నష్టం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. उसके अलावा इंफ्रास्ट्रक्चर में आप देखें तो जहां सड़क को दुरुस्त करने के लिए नेशनल हाईवेज जो 63 और 363 नेशनल हाईवे को 2 लेन से 4 लेन करने की भी व्यवस्था हो रही है, उसके लिए भी काम चल रहा है. तो इंफ्रास्ट्रक्चर के माध्यम से लोगों को रोजगार देना, उसके माध्यम से जो व्यवसायी हैं उनको अच्छी व्यवस्था देना, तो ये व्यवस्था आदरणीय प्रधानमंत्री जी के माध्यम से किया जा रहा है, भारत सरकार के माध्यम से किया जा रहा है, ताकि यातायात बेहतर हो सके. शहर की व्यवस्था दुरुस्त करने के लिए जो शहर में जाम का प्रॉब्लम होता था, जिसके वजह से वहाँ पे रेलवे अंडरपास की भी व्यवस्था, उसका भी निर्माण हो रहा है, पुल का निर्माण हो रहा है, ताकि शहर व्यवस्थित रह सके, शहर में लोगों को दिक्कत ना हो. इसकी भी व्यवस्था भारत सरकार के माध्यम से किया जा रहा है. प्रधानमंत्री किसान सम्मान निधि के माध्यम से 6000 प्रत्येक किसान को प्रति वर्ष देने की जो व्यवस्था है, उसके तहत भी आम किसान को आगे बढ़ाने का प्रयास कर रहे हैं. किसानों की आय दुगनी हो, इसके लिए जो MSP 1400 था उसको बढ़ाकर 2060 MSP किया गया है, ताकि किसानों के आय दुगुनी हो सके, किसानों को बेहतर व्यवस्था मिल सके. किसानों के लिए ई-मार्केटिंग के माध्यम से उसे भी पूरे देश के अंदर बाजार की व्यवस्था, उसकी भी व्यवस्था की गई है. तो इस तरह से हम देखें तो आदरणीय प्रधानमंत्री जी के द्वारा निरंतर
गांव के लोगों को, गांव गरीब और किसान की बात हम करते हैं लोगों को आगे बढ़ाने के लिए। ग्रामीण क्षेत्र में आम लोगों के लिए ये एक सपना था कि लोगों के घर में गैस कनेक्शन आएगा, लेकिन उज्ज्वला योजना के तहत उन्हें गैस कनेक्शन का लाभ दिया गया। शुद्ध पेयजल के लिए नल जल की भी व्यवस्था भारत सरकार के माध्यम से की जा रही है। यहाँ भी भारत सरकार के माध्यम, आज राज्य सरकार को जो प्रॉफिट होता है, इस डिस्ट्रिक्ट में लोगों को जो उस के अंदर रहने वाले लोग हैं, पानी की परेशानी है, अन्य सारी असुविधाएं हैं, लेकिन उनकी समस्या की और इस सरकार का ध्यान नहीं है। इस पैसे को वो कहीं न कहीं दूसरे जगह ले जाके इन्वेस्ट करते हैं। तो हमें लगता है कि आने वाले समय में इन सारी चीजों को लेकर राज्य सरकार के प्रति आम जन को, काफी आम जन के अंदर आक्रोश है और भारत सरकार के माध्यम से जो काम किए जा रहे हैं, लोग खुश हैं इस योजना से और आने वाले समय में भारतीय जनता पार्टी के पक्ष में लोग गोलबंद हो रहे हैं और ये लोगों को लग रहा है कि भारतीय जनता पार्टी है जो सबका ध्यान रखती है, सबको लेकर चलती है और आने वाले समय में जो ये कोल माइनिंग है, निश्चित रूप से वहाँ भी बेहतर सुविधा उन लोगों को हो, उसकी भी प्रयास भारतीय जनता पार्टी करेगी। तो हम आज काफी जनाक्रोश है, लोग इस चीज को महसूस कर रहे हैं कि ये सिर्फ और सिर्फ वंशवाद की राजनीति करते हैं। ये अपना उसके बाद इनका बेटा, फिर ये परंपरागत रूप से किस तरह से अपने ही परिवार के लोगों को काम दिया जाए, अपने ही परिवार के लोगों को खुश किया जाए और राज्य नहीं, देश नहीं, बल्कि इनका परिवार प्रथम है, इस दृष्टि से ये काम करते हैं। तो इस बात को यहाँ की जनता समझ रही है और आने वाले समय में करारा जवाब इस सरकार को देने वाली है। भारतीय जनता पार्टी के पक्ष में जिस तरह से लोगों का विश्वास बढ़ रहा है, निश्चित रूप से हमें तनिक भी कहने में संकोच नहीं कि इस आने वाले चुनाव में लोगों का काफी सहयोग और समर्थन भारतीय जनता पार्टी आदरणीय नरेंद्र मोदी जी के बड़ी संख्या में लोग उत्साहित है उस रैली में भाग लेने के लिए, आदरणीय प्रधानमंत्री जी को सुनने के लिए। तो हमें भी लगता है कि ये भी ऐतिहासिक रैली होगी, न कभी किसी का हुआ है और आगे भी अगर इस रैली का मिथक टूटेगा तो भारतीय जनता पार्टी ही इस मिथक को तोड़ेगी। तो हम आप सबसे भी आग्रह करेंगे, जो सरकार के द्वारा योजनाएं चलाई जा रही है, निश्चित रूप से इसको भी आप जो अच्छी योजना है इसके बारे में आप जानकारी दें और राज्य सरकार की जो स्थिति है, बिल्कुल अब लोग तंग आ चुके हैं, इसलिए आने वाला दिन भारतीय जनता पार्टी का है। जय भारत। మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీటీఓ ఆఫీసులో సర్వసభ్య సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సాపూర్ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో భూములు కబ్జాకు గురవుతున్నాయని, దీనివల్ల అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందని ధ్వజమెత్తారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు। గవర్నమెంట్ భూమి మున్సిపాలిటీలకు లేదా సార్? మున్సిపాలిటీలో కబ్జాలు అయితేనేమో వాళ్ళు కట్టుకొని ఇస్తారు, కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు। ఎట్లా అమ్ముకుంటారు సార్? కూలగొట్టారు, ఇక్కడ ఎందుకు కూలగొట్టారు? 79 ఎందుకు కూలగొట్టారు? ఎంఆర్ఓగా మీకు 100 మీటర్ల దూరంలో కాదని చెప్ప, అరే 100 పేపర్లు ఉన్నాయి సార్ మన ఆఫీసులో, నేను ఇచ్చే 100 పేపర్లు నేను ఇచ్చిన ఆఫీసులు ఉన్నాయి, మన ఆఫీసులు ఉన్నాయి। 79 సర్వే నెంబర్ అనేది ఇది మొత్తం 12 ఉన్నది, ఒకసారి సర్వతరవ చేయండి, మీ దృష్టి కూడా తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు లేదా సార్ అక్కడికి? అంతేందుకు సార్, మన బ్లాక్ ఆఫీస్ ఇప్పుడు ఉంది కదా సార్, ఐబీ ఆఫీస్ కూడా గవర్నమెంట్ భూమే తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇంకా మరి లక్షలు ఎందుకు? ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి ఇస్తున్నారు కదా సార్, మున్సిపల్ ఆఫీస్ కోసానికి ఇచ్చినారు। నేను ఏమంటున్నాను సార్, ప్రైవేట్ వాళ్ళకంటే నాకు తెలియదు సార్, అసలు ఎందుకు నాకు నాలెడ్జ్ లేదు సార్, రెవెన్యూ నాలెడ్జ్ లేదు సార్, నాకు వచ్చి నేను కబ్జా గురైందని 79 గురైందని చెప్పినా సార్, మీరేమంటున్నారు సార్? కాలేదు అని మీరు అంటున్నారు సార్, మీకు అయిందని నేను చెప్పినా సార్, మీరు వచ్చిన తర్వాత ఒక ఉదాహరణకి ఇచ్చిన సార్, కబ్జాకి ఏంటంటే మీరు ఆడియో ఆఫీస్ కూడా స్పోర్ట్స్కి ఇచ్చినారు సార్, సంతోషం। నేనేమంటున్నాను, చాలా మటుకు కబ్జా గురైన భూములు ఉన్నాయి సార్, అలా ఇవ్వండి సార్, ఇస్తే సంతోషపడతాం। తర్వాత వచ్చిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వచ్చి ఎంచక్క కొబ్బరికాయలు కొట్టుకుంటారు, అదే మున్సిపల్ వాళ్ళు ఎకరాల భూములు అమ్ముకుంటారు, ఎకరాల భూములు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్ట్ యాక్ట్ ఇప్పుడు ఈ క్షణం వరకు జరుగుతుంది। ఇప్పుడే నేను వస్తే చూసుకుంటూ వచ్చిన అక్కడ ట్రైన్ చేసుకుంటారు 79 సర్వేల వల్ల ఒక కలెక్టర్ వచ్చి హెడర్ చేసుకున్నారు సార్, కరెక్ట్ కలెక్టరే కదా సార్, జేసీ వచ్చి ఇది గవర్నమెంట్ భూమి అన్నారు సార్, తెల్లారే కూడా కొడుతున్నాం అంటే రెవెన్యూ నిద్ర
అవుతుంది అని చెప్తున్నా సార్. తమకి నేను మీడియాలో పోయి నువ్వు ఊడగొట్టమని చెప్పట్లేదు సార్. నేను ఎందుకు ఇది ఇచ్చింది సార్ అని చెప్తున్నా. ఆ ఎండిఓకి ఏమో చేయడు ఆయన, మూలన గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తర్వాత నోటీసులు పంపిస్తాడు. ఇప్పుడేమో ప్రిన్సెస్ వచ్చి ఇక్కడ కూడా కాలింది కూడా కబ్జా పెట్టుకోమని ఇక్కడ అవుతాడు. ఫస్ట్ బౌండరీ చేయండి సార్, మీరు మొదలు బౌండరీ క్లిక్ చేయండి. అప్పుడు అది ఇప్పుడున్న సుందరలక్ష్మి కాలనీ మన మండలికి సంబంధించిందే సార్. ఇదంతా మందమరి ఏరియాలో జూన్ మాసంలో 94% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా జీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ నెలలో మందమరి ఏరియాలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓ2 జీఎం కృష్ణారావు, పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, డీజీఎం రాజన్న, డివైపీఎం ఎస్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులందరికీ శుభోదయం. జూన్ మాసానికి సంబంధించి మందమరి ఏరియా ఉత్పత్తి ఉత్పాదక వివరాల్లోకి వెళ్తే కేకేవన్ అన్నమైన 10,100 టన్నుల టార్గెట్ గాను 10,866 టన్నులు సాధించారు, 108% సాధించారు. కేకే5 17,000 టన్నులకు గాను 16,027 టన్నులు సాధించారు, 94%. ఆర్కే1ఏ మనకేంటంటే ఈ సంవత్సరం అది ఆల్మోస్ట్ లాస్ట్ ప్యానల్ నడుస్తున్నది. ఆ మైన్లో 5,175 టన్నులు ఉత్పత్తి సాధించారు. కాస్పేట్ మైన్ 20,000 టన్నులకు గాను 10,581 టన్నులు సాధించారు, 53%. కాస్పేట్ టూ ఇంక్లైన్ 10,100 టన్నులకు గాను 5,219 సాధించారు, 52%. శాంతికని మైన్ 10,000కు గాను 4,314 టన్నులు సాధించారు, 5,686 టన్నులు మైనస్ ఉంది, 43%. అయితే అండర్గ్రౌండ్ మైన్స్ 6 అండర్గ్రౌండ్ మైన్స్ కలిపి 67,200కు గాను 52,181 టన్నులు సాధించారు, 78% ఉత్పత్తి సాధించారు. అయితే 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ కనుక చూస్తే ఆర్కేఓసి 1,60,000కు గాను 1,76,162 టన్నులు సాధించారు, 110% ఉత్పత్తి సాధించారు. కేకేఓసి 1,50,000కు గాను 1,25,802 టన్నులు సాధించారు, 84%. అయితే 6 అండర్గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉత్పత్తి వివరాలు కనుక పోతే కేకే1 108% మరియు ఆర్కేఓసి 110% ఉత్పత్తి సాధించాయి. ఈ సందర్భంగా కేకే1 అండర్గ్రౌండ్ మైన్ మరియు ఆర్కేఓసి ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగులు, సూపర్వైజర్లు ముఖ్యంగా మందమరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఇన్ ఫ్యూచర్ కూడా గన్ని మంచిగా అభివృద్ధి పదాలు నడిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే కేకేఓసి మిగతా 5 మైండ్స్ ఏమవుతున్నాయి అవిన విధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే 2 ఓసీలు 6 అండర్గ్రౌండ్ మైండ్స్ కలిసి టార్గెట్ టోటల్గా 3,10,000కు గాను 3,01,964 టన్నులు సాధించారు, 97%. అయితే ఇది జూన్ మంత్కు సంబంధించిన వివరాలు. ఇదే జూన్కు సంబంధించి లాస్ట్ ఇయర్తో పోలిస్తే మందమరి ఏరియాలో గత అంటే 2021 జూన్తో పోలిస్తే 58,000 అధికంగా ఉత్పత్తి సాధించడం జరిగింది. దీనికి ఏంటంటే అంటే ఒకరోజు ప్రతిరోజుకి పోలిస్తే 2,236 టన్నులు అంటే పర్ డే లాస్ట్ ఇయర్ జూన్ కంటే ఈ సంవత్సరం జూను రోజుకి 2,236 టన్నులు అధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కేకేఓసి మరి కేకే1 అండ్ ఆర్కేఓసి 2 మైన్స్ 100% ఉత్పత్తి సాధించాయి. తర్వాత డిస్పాచ్ కూడా చూస్తే లాస్ట్ మంత్ జూన్ కంటే 38,000 అధికంగా ఈ నెలలో డిస్పాచ్ చేయడం జరిగింది. తర్వాత రైల్ డిస్పాచెస్ కూడా మనం యావరేజ్గా డైలీ 3 రేకులు మనం ప్లాన్ చేసుకున్నాం. దీనికి 74 రేకులు వెళ్ళాయి. ఇవి కూడా లాస్ట్ ఇయర్ జూన్తో పోలిస్తే 9 రేకులు అధికంగా ఉత్పత్తిని మనం డిస్పాచ్ చేయడం జరిగింది. ఓబీ 31,32,000 ఓబీని తీయడం జరిగింది. అట్లాగే ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కనుక చూస్తే మందమరి ఏరియాలో 1,44,000 అధిక ఉత్పత్తిని సాధించాము. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఫస్ట్ క్వార్టర్లో అధికంగా 1,44,000 ఉత్పత్తి సాధించడం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అధ్యక్షుడు కోడి రమేష్ అధ్యక్షతన పట్టణ పదాధికారులు, జిల్లా పదాధికారులు, మోర్చాలు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి
ముఖ్య అతిథిగా జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కవిందర్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూపాల్పల్లి, మాజీ అధ్యక్షులు వెనంపల్లి పాపన్న హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మా బ్రతుకులు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు ఆశిస్తే కేసీఆర్ కుటుంబం 4 కోట్ల మంది ప్రజానికాన్ని మోసం చేసి గద్దెనెక్కి తెలంగాణ ప్రజల మీద గుదిబండగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ అబద్ధపు మాటలతో పబ్బం గడుపుతున్న ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బుల్లెడ కేశవరెడ్డి, జిల్లా అధ్యక్షులు పులుగుం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కష్టపడాల్సిన అవసరం ఉన్నది. విజయం అంటూ వచ్చిన తర్వాత సుఖాలు అనుభవిస్తాం. సుఖాలు అనుభవించేంత వరకు కష్టపడాల్సి ఉంటుంది. బూత్ స్థాయి కార్యకర్తల నుంచేలి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా బూత్ స్థాయి అంటారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ఏంది, ఈ పన్నా ప్రముఖ ఏంది అని అంటే, ఈరోజు నార్త్ సైడ్లో ఎన్నిసార్లు మనం భారతీయ జనతా పార్టీ జెండాను అటు సైడ్ ఎగరవేస్తున్నామంటే బూత్ స్థాయి కార్యకర్తలు పనిచేస్తేనే మనం ఈరోజు అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడం జరిగింది. మరి అదే ధోరణిని ఇటు దక్షిణాది రాష్ట్రాలలో చూసుకుంటే ఒక కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే, మరి నెక్స్ట్ ఏదయ్యా అని అడిగితే తెలంగాణను టార్గెట్ చేసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తుంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏ రాష్ట్రంలోనైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. సుమారుగా 350 మంది ప్రజాప్రతినిధులు ఒకే వేదిక మీద కనబడితే భయం పట్టుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగ సభ ఉన్నది, వాళ్లకు ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి జాగుండద్దని చెప్పేసి 2 రోజుల సంధి హైదరాబాద్ మొత్తం సుమారుగా 23 కోట్ల ఖర్చుతోటి ఫ్లెక్సీలు నిర్మాణం చేసుకోవడం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ అంటే టీఆర్ఎస్కి ఎంత భయం ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు. మరి టీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది, దానికి ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదన్న విషయం తెలంగాణ ప్రజలు చెప్తారు. మరి తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్నటికి నిన్న చూసుకుంటే మన పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో చూసుకుంటే అందరు అనుకున్నారు పట్నాయక్ గారు ముఖ్యమంత్రి అవుతారు, బీజేపీ శివసేనలను కుమ్మక్కి చేసి బీజేపీ అధికారంలోకి వస్తుంది మహారాష్ట్రలో అంటే, ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి వచ్చినటువంటి షిండే గారిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఉన్నదా అంటే ఒక భారతీయ జనతా అటువంటి షిండే గారిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఉన్నదా అంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నదండి. 106 మంది ఎమ్మెల్యేలు మన వాళ్ళు, 42 మంది సుమారుగా శివసేన వాళ్ళు. మరి సీఎం అయితే ఎవరు కావాలి? గట్టిగా చెప్పాలి. మరి ఎవరిని చేసింది? శివసేన అభ్యర్థిని చేసింది. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిండు. అందరు అనుకున్నారు, నిన్నటి వరకు కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ముఖ్యమంత్రులు ఎవరైతారు అనేది భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా చెప్పరు. అలాంటి పార్టీలో 20-25 సంవత్సరాల సంది పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. 5గురు ఉన్నప్పుడు పనిచేసిన, 500 మంది ఉన్నప్పుడు పనిచేస్తున్నాం. రానున్న భవిష్యత్ కాలంలో 5 లక్షల మంది ఉన్నప్పుడు కూడా పనిచేసిన పొంగిపోయలేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎట్టుంటాడంటే ఒక్కడు 100 మందితో సమానంగా కొట్లాడతాడు. వాళ్ళు యుద్ధం చేయాలంటే మంది కావాలి. మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త యుద్ధం చేయాలంటే ధైర్యం కావాలి. మన కార్యకర్తలు ఎప్పుడు ఒక సైనికులాగా పనిచేస్తారు. అందుకొరకే 5 అంచెల పార్టీ మనది అంటారు. ఒక జాతీయ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక జిల్లా అధ్యక్షుడు,
ఒక మండల అధ్యక్షుడు, మళ్ళా ఆ స్థాయి నాయకత్వం అంటే బూతు అధ్యక్షుడు మాత్రమే. అంటే ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎంత విలువ ఉంటుందో జాతీయ స్థాయి నాయకత్వం పనిచేసేటప్పుడు ఒక వార్డుకి వచ్చి ఆ బూతుకు పోయేసరికి మళ్ళీ అదే స్థాయిలో బూతు స్థాయి నాయకత్వానికి ఉంటుంది. బూత్ అధ్యక్షుని ప్రమేయం లేకుండా నరేంద్ర మోడీ వచ్చి ఆ బూత్లో తిరగాలన్నా కానీ ఆ బూత్ అధ్యక్షుని ప్రమేయంతో ఆ బూత్ అధ్యక్షుని పక్కన పట్టుకుని తిరిగే పార్టీ సంస్కార పార్టీ మా భారతీయ జనతా పార్టీ. వేరే పార్టీలలో జరగదు అది. అక్కడ ఏ లీడర్ ఉంటే ఆ లీడర్ తోటి తిరుగుతారు, అక్కడ ఏ పెద్ద నాయకత్వం ఉంటే ఆ పెద్ద నాయకత్వంతో తిరుగుతారు. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రమే బూత్ స్థాయి నాయకత్వంతో జాతీయ స్థాయి నాయకత్వం కలిసి పనిచేస్తుంది. అందుకొరకే 3వ తారీఖున జరగబోయే నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ఏ విధంగా విజయవంతం చేయాలి, సన్నాహ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కవీందర్ గుప్తా గారికి బెల్లంపల్లి భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం సార్. మరి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భూపాలపల్లి మాజీ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి, ఈ బహిరంగ సభ కార్యక్రమానికి కన్వీనర్గా వేస్ట్ ఇక్కడికి, మరి అక్కడి నుంచి వచ్చి గత 5 రోజులుగా బెల్లంపల్లిలో ఉంటూ మండలాలను తిరుగుతూ మనకి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతూ మండలాలు తిరుగుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి పాపన్న గారికి బెల్లంపల్లి భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం అన్నగారు. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ఒకసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ముందు మనం ఎంత మాట్లాడినా తక్కువే. ఒక జమ్మూ కాశ్మీర్ నిన్న ఒక మాట సందర్భం వచ్చినప్పుడు ఈ ఆదిలాబాద్ జిల్లా నక్సల్స్ ప్రాంతం సార్ అని చెప్పేసి కవీందర్ గుప్తా గారికి చెప్పినప్పుడు జమ్మూ కాశ్మీర్ కంటే ఎక్కువ నానన్నాడు. అర్థమై ఉంటుంది అనుకుంటా. అర్థమైందా? అర్థం కాలేదా? తీవ్రవాదులు ఎక్కువ శాతం ఉంటారు, వాళ్ళకంటే ఎక్కువ నా ఇల్లు అని చెప్పేసి అనడం జరిగింది. మరి అలాంటి జమ్మూ కాశ్మీర్లో ఉప ముఖ్యమంత్రిగా చేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఈరోజు అన్ని వేల కిలోమీటర్ల నుంచి వెళ్ళి పార్టీ మాటకు కట్టుబడి సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి వాళ్ళు వస్తే కనీసం మనం కోపం తెచ్చుకోకండి. में ये 7वां मंडल है और 7 मंडलों में एक अच्छा काम हो रहा है, इसमें कोई दो राय नहीं है। हम पार्टी को और मजबूत बना सकते हैं। कार्यकर्ता हुए हैं, शक्ति केंद्र भी बने हुए हैं, 15 दिन में पूरी करेंगे। मंडल अध्यक्ष हमारे शक्ति केंद्र के जो प्रमुख हैं इस चीज का ध्यान देंगे। 15 दिन में ये तैयार करके इसी प्रकार से पार्टी की ये भी योजना है आने वाले समय में जो केंद्र की स्कीमें हैं उनका लिटरेचर छपवाकर हम हर घर में पहुंचाएं और जो ये यहाँ की सरकार है उसने कितने लाभ लोगों को नहीं दिए हैं उसके बारे में भी लोगों को बताना है। बहुत से काम करने वाले हैं शक्ति केंद्र प्रमुख, जो पार्टी के कार्यक्रम आते हैं बूथ पर किस प्रकार से करवाएं। मन की बात का कार्यक्रम हर महीने मोदी जी का होता है, किसी ना किसी घर में बैठ कर जो सुने। जब पार्टी का वो जो पटका होगा लोगों को पता चलेगा कि भारतीय जनता पार्टी एक्टिव है।
भारतीय जनता पार्टी के कार्यकर्ता काम कर रही है। पार्टी का पिछले दिनों स्थापना दिवस था। हमने भी अपनी स्टेट में हर घर में जाकर के जो हर कार्यकर्ता का जुलूस स्तर पर जो बाहर से निकलो, कोई बाहर से आता है तो देखता है जहाँ पर भारतीय जनता पार्टी का जोर है। हमें आने वाले समय में और सत्ता तभी आती है जब पहले माहौल बनाना पड़ता है, उसके लिए वातावरण बनाना पड़ता है, और वातावरण हम सब बनाएंगे। हम अपना व्यापार करते हैं, हम अपने परिवार का ध्यान रखते हैं, सब चीजें करते हैं, लेकिन इसके साथ ही परिवार के साथ, समाज के साथ हमारी और भी कोई जिम्मेवारी है इस देश के प्रति, इस समाज के प्रति। अब मैं पार्टी के लिए रोज 2 घंटे निकालूंगा, हफ्ते में कम से कम 10 से 12 घंटे मैं पार्टी को दूंगा। जो आप किसी कार्यकर्ता के घर में जाकर के बैठते हैं वो भी पार्टी का काम है, कार्यकर्ता से चर्चा होती है वो भी पार्टी का कार्यक्रम है। सुबह अगर आपने सरकार बनानी है, देखना पार्टी कहां से कहां पहुंचती है। महिला मोर्चा इस समाज का 50% वर्ग महिलाओं का है, और हमारी पार्टी में तिरुपति जी, रमेश जी, सतीश जी, हमारे यहाँ के संगठन मंत्री सुरेश, आप सभी में से चुन करके जिन लोगों को बूथ अध्यक्ष बनाया गया है, उसको शक्ति केंद्र अध्यक्ष बनाया गया है। इसलिए बनाया गया है, बाकी लोगों को भी बनाया जा सकता था, लेकिन पार्टी को एक विश्वास है कि ये काम कर सकते हैं। भारतीय जनता पार्टी बड़े ही चुनौती के दौर से गुजर रही है, और इस चुनौती को किस प्रकार से स्वीकार करना है। आपने देखा होगा 2004 से लेकर के 2014 तक केंद्र में भी हमारी सरकार नहीं थी, या दूसरे उनके जो एडजॉइनिंग उनके साथ जो पार्टियां मिली हुई थी, किस प्रकार से उन्होंने देश को लूटा है, ये हम भली बात नहीं जानते हैं, अच्छी तरह से जानते हैं। देश को प्रधानमंत्री जी का एक नेतृत्व मिला है, एक विश्वास हुआ है उन पर। आज पूरे विश्व में प्रधानमंत्री के नाम का डंका बजता है। इस देश को कैसे आगे ले जाना है, इस देश का गरीब, किसान, महिला, हर व्यक्ति की यहाँ पर चिंता की जाती है। भारतीय जनता पार्टी में बार बार डॉक्टर श्यामा प्रसाद मुखर्जी और पंडित दीनदयाल उपाध्याय जी का नाम लिया जाता है। दीनदयाल उपाध्याय जी का जो अर्थशास्त्र, उसमें यह कहा गया था कि कतार में खड़ा हुआ, लाइन में खड़ा हुआ आखिरी व्यक्ति, उसको हमारी सरकार के माध्यम से लाभ पहुंचना चाहिए। आज उसी आधार पर हमारी पार्टी चल रही है। 100 से ज़्यादा स्कीम्स जो केंद्र की सरकार की तरफ से आई है, उसका लाभ लोग ले रहे हैं। कोई ऐसा घर नहीं है जिसमें कि केंद्र सरकार की स्कीम का कोई ना कोई लाभ ना मिला। और जम्मू कश्मीर में हम भी घर घर में जाकर के पिछले पखवाड़े में एक जानकारी दे रहे थे। जम्मू कश्मीर में 100% आयुष्मान कार्ड लोगों के बने, इसलिए कोई घर में उन्होंने भी अपना कार्ड बनवा के रखा हुआ है। और इस प्रकार का एक जो वातावरण जम्मू कश्मीर में बना है, पहले नहीं होता था। धीरे धीरे कार्यकर्ता ने, पार्टी कार्यकर्ता पर आधारित पार्टी है। अगर कार्यकर्ता काम करता है तो हम नेता हैं। अगर हमारे पीछे लाइन कार्यकर्ता की नहीं है तो लीडरशिप हमारी किसी काम की नहीं है। सिर्फ भाषण देने से, बातें करने से कुछ होने वाला नहीं। मैं पिछले 2 दिन से 40 लोग बैठे थे, 40 लोग ओनली की तादाद में रैलियां होती है। उनको सुनने के लिए बहुत से लोग आते हैं। प्रधानमंत्री मोदी जी का तेलंगाना में आकर के यहाँ एक आह्वान करके जाएंगे, आने वाली सरकार भारतीय जनता पार्टी की सरकार है। इसलिए ज्यादा से ज्यादा मोबिलाइजेशन, ज्यादा से ज्यादा मूवमेंट, बहुत प्यार करते हैं।
अच्छे मिलने जुलने वाले लोग हैं। हम दिल्ली में जाएंगे ना, दिल्ली में आपकी सत्ता को उधर भी कर लेना, ऐसे लोग हैं। मुंबई में भी जाओ तो लोग रास्ता बताते हैं। यहाँ भी लोगों का स्वभाव अच्छा है। तो 2 दिन आपके बीच में रहकर के मुझे ऐसा लग रहा है कि ये मेरा परिवार है और भारतीय जनता पार्टी का कार्यकर्ता किसी देश में किसी भी जगह पर जाता है उसको अपने लोग मिल ही जाते हैं, कोई ना कोई व्यक्ति उसको मिल ही जाता है। तो मैं भी जम्मू कश्मीर का होने के नाते आपको वहाँ पर माता साल में 2 महीने की यात्रा होती है और मैं ये भी उम्मीद करूँगा आपका जब इलेक्शन होगा, अगर जहाँ मेरी जरूरत पड़ेगी मैं तेलंगाना में आके काम करूँगा। लेकिन जब मेरा इलेक्शन होगा मैं आप सबको बुलाऊंगा, देखता हूँ कितने लोग आते हैं। इसलिए एक रिश्ता बनाने की जरूरत है, एक दोस्ती बनाने की जरूरत है। हम नेता क्या नहीं है, सब हम बराबर हैं। किसी को कोई काम मिला है, किसी को कोई काम मिला है। आप सबके बीच में आकर के अच्छा लगा। मैं ये अपना जो बेलमपल्ली का अर्बन मंडल है, मुझे लगता है कि आने वाले समय में कम से कम शहर से 10-15 हज़ार की भीड़ देगा, हो गया ना। तो इसी उम्मीद के साथ कल मैं वापस हैदराबाद चला जाऊंगा। 2 दिन में काफ़ी अच्छा लगा कि मैंने जो कहने का प्रयास किया है, हमारे जो नेताओं ने कहने का प्रयास किया है, उसको हम ग्राउंड लेवल तक काम करने का प्रयास करेंगे। आपने मुझे सुना, आपने मुझे जाना, इन्हीं शब्दों के साथ आपका बहुत बहुत धन्यवाद। मन की बात हुई, ये जानकारी दी। अगर इस बार 45-25 पर हुई है, अगली हम बूथ को कवर करना। हमारा किसान समाज है, हमारा युवा मोर्चा है, वो युवाओं में काम करे, किसान मोर्चा किसानों में काम करे, ओबीसी मोर्चा पिछड़ी जातियों में काम करे, एससी मोर्चा अनुसूचित जाति में काम करे, महिला मोर्चा ज़्यादा से ज़्यादा महिलाओं को जोड़े। इस प्रकार की एक रणनीति बनाने की जरूरत है। कल से 2 दिनों में हमने काफ़ी मंडल देखे। मैं जो सच बता रहा हूँ अपने दिल से, यहाँ का कार्यकर्ता मेहनती है, जोश भी है, जोश की कोई कमी नहीं है, काम करने का जज्बा भी है। लेकिन जब कोई भी काम करना हो उसको प्लानिंग के साथ, एक सिस्टम के साथ उसको करें। हर कार्यकर्ता को कोई ना कोई काम मिले। कोई खेलों में रुचि रखता है, वो खेलने वाले अपने स्पोर्ट्समैन हमारा समझाइए, क्योंकि वातावरण जो एक होता है, वहाँ कहते गांव वाले जो दूसरे बाहर के मंडल उनको भी लगता है शहर में बड़ा अच्छा काम हो रहा है। इसलिए शहर वालों के पास बड़े साधन होते हैं। शहर वाले अखबार में खबर भी दे सकते हैं। अखबारों का जमाना धीरे धीरे निकलता जा रहा है, लेकिन सोशल मीडिया, हमारा सोशल मीडिया, फेसबुक, व्हाट्सएप, ये सारे जो उसके इंचार्ज हैं वो हर कार्यकर्ता को फेसबुक पर अपने ग्रुप्स बना करके, ब्रॉडकास्ट ग्रुप बना करके रोज की जानकारी जो हम काम करते हैं उसके बीच में डालें। कार्यकर्ता को हौसला मिलता है। जो एक्सपर्ट हैं सोशल मीडिया या ये जो चलाने के जो नए नौजवान लड़के हैं, उनको सब कुछ आता है ना नए नौजवान लोगों को। इसलिए सोशल मीडिया पर एक्टिव रहना, लोगों के बीच में जाना। अभी तो प्रधानमंत्री मोदी जी आ रहे हैं हैदराबाद में। एक कहा गया चलो हैदराबाद, हमारे में से कौन हैदराबाद जा रहा है? हाथ खड़ा करें। सारे जा रहे हैं। अपने साथ 2-2, 4-4, 5-5 लोगों को भी लेके जाएंगे। मोदी जी ने एक सिस्टम चेंज किया है पूरे हिंदुस्तान में। ऑफिस बिलर बनाए जाते हैं, चाहे वो मंडल स्तर पर हो, चाहे वो बूथ स्तर पर हो, वाड़ा से ज्यादा इन्वायरमेंट हो। युवा जिनकी एक प्रोग्राम बनाए जो युवाओं को अच्छे लगते हैं। ये हमारी
सरकार में कितना लोगों को लूटा है। आपका यहाँ का जो स्थानीय एमएलए है दुर्गम चनैया किस प्रकार से रियल एस्टेट का काम करता है। आज जो जानकारी मिली है, लोगों की जमीनें, सरकारी जमीनें हड़प करके वहां पर काम कर रहे हैं। इन सब के जो फ्रॉड हैं, इन सब के जो गलत काम है, हम अपने आने वाली सरकार में इनको छोड़ने वाले नहीं हैं, इनको जेल में भेजेंगे। जम्मू कश्मीर में भी 1-2 एमएलए आया करते थे, लेकिन हमने भी निरंतर तक मेहनत करने लगा। हमने एक नारा दिया, हमारी 88 सीट है, पहले 88 सीट थी, 87 सीट थी। हमने नारा दिया 44+ का। पूरा अचीव नहीं कर पाए, लेकिन 25 सीटें हमारी आई और 25 सीटों के साथ हमने कोलिशन गवर्नमेंट बनाई। भारतीय जनता पार्टी के कार्यकर्ता को लगा और 50 सीटें हम जीतने की पूरी रणनीति बना रहे हैं। हालांकि जम्मू कश्मीर में 70% मुस्लिम समाज है जो हमें वोट नहीं करता है। आज हमने उनके लिए भी, हमारे जो एसटी समाज है, एसटी समाज वो ज़्यादा मुस्लिम है, गुज्जर है, मुस्लिम गुज्जर है, उनको 7 सीटों का आरक्षण हमने दिया। जम्मू कश्मीर में धारा 370 के कारण से जो पूरे देश के कानून हैं जम्मू कश्मीर में लागू नहीं होते थे, हमने धारा 370 को हटाया। अब ओबीसी या दूसरों के जो अधिकार पूरे देश में मिलते थे, आज जम्मू कश्मीर में भी मिल रहे हैं। पार्टी ने एक टास्क दिया मुझे, इस प्रकार देश के 119 लोग, चाहे वो नेता हो चाहे कार्यकर्ता हो, उनको तेलंगाना की सभी कॉन्स्टिट्यूंसीज पर भेजा। भेज करके हमारी पूरी रिपोर्ट ले रहे हैं। दिल्ली से फोन आता है, आप कहाँ पहुंचे, नहीं पहुंचे, आपने एक मंडल का कार्यक्रम किया या नहीं किया, फोटो भेजो, अपनी पूरी रिपोर्ट भेजो। इसी तरह से हमारे शक्ति केंद्र प्रमुख, हमारे मंडल अध्यक्ष, हमारे संगठन मंत्री रिपोर्टिंग लेने का काम शुरू करें। కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సిర్పూర్ సంపర్క్ అభియాన్ సమావేశంలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో శారదాదేవి పాల్గొని ప్రసంగించారు। మోదీ 8 సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త భుజాలపై ఉందని, టీఆర్ఎస్ పాలనను అంతం చేసి కాషాయం జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎగురవేయడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు। బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బూత్ పురాణాలు చదువుతూ అభివృద్ధిని గాలికి వదిలేసి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే లేదని హెచ్చరించారు। అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభ పోస్టర్ను విడుదల చేశారు। पीने का पानी नहीं मिल रहे हैं, इरिगेशन ठीक से नहीं करा रहे हैं, इरिगेशन का काम जो अच्छी तरह से नहीं कर रहे हैं, और मेडिकल का टोटली मेडिकल ट्रीटमेंट के लिए सुविधा इतना नहीं मिल रहे हैं, बहुत सारी चीजें जो बता रहे हैं। तो मैं ये कहना चाह रही हूँ कि यहाँ पे जो लोग आपको नहीं मिल रहे हैं, तो मैं अपना मणिपुर प्रदेश के बारे में मैं एग्जाम्पल देना चाह रही हूँ। वहाँ पे भारतीय जनता पार्टी का सरकार है, सेकेंड टर्म सरकार हमने बनाया है, तो वहाँ पे सब कुछ मिल रहे हैं। आके यहाँ जो मेडिकल ट्रीटमेंट के लिए इतना अच्छा मौका नहीं मिल रहे हैं। मणिपुर में चीफ मिनिस्टर के हक्सेल की टेंगबांग करके आयुष्मान भारत जैसा अलग से चीफ मिनिस्टर ने 5 लाख का फ्री ऑफ कॉस्ट ट्रीटमेंट के लिए हेल्थ स्कीम बनाया है और सबको मिल रहे हैं। और नंबर 2, हेल्थ फॉर ऑल, हेल्थ फॉर ऑल करके मणिपुर सरकार ने गांव-गांव में, पहाड़ी इलाका में सरकार के टीम भेज दिए हैं और सरकार की टीम भेज के वहाँ पे फ्री ऑफ कॉस्ट ट्रीटमेंट कर रही है। और जो हमारे नरेंद्र मोदी जी ने एक जो हमको दवाई दिए हैं, दवाई जो सस्ता मिल रहे हैं, वो दवाई भी फ्री ऑफ कॉस्ट ट्रीटमेंट
करने के बाद वहाँ घर में दिया है। कितना बढ़िया अच्छा काम कर रही है भारतीय जनता पार्टी का सरकार, मैं आप सबके सामने रखना चाह रही हूँ। यहाँ पे आप लोग को कुछ नहीं मिल रहे हैं। 3 टाइम्स एक एमएलए कंटिन्यूअसली इलेक्टेड होने के बाद भी विकास नहीं कर पाएगा तो कब विकास होगा ये आप लोग सोच के देखिए। कंटिन्यूअसली 3 टाइम्स एमएलए बनने के बाद पब्लिक के लिए कुछ नहीं कर पाते हैं तो आने वाले दिनों में क्या करेगा? कुछ नहीं होगा। तो 2003 में भारतीय जनता पार्टी का एक एमएलए यहाँ से निकालना ही होगा हमको। वही एक एमएलए निकालने के लिए हमको क्या करना है? जो भारतीय जनता पार्टी के इतना वर्ल्ड फेमस జూలై 3వ తేదీ ఎల్లుండి ఇవాళ శుక్రవారం ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో గొప్ప బహిరంగ సభ, భారీ బహిరంగ సభ. దానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ ప్రధాని, విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబడడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న నరేంద్ర మోదీజీ గారు ముఖ్య అతిథిగా వస్తారు. కాబట్టి ఆ సభను విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ట్రైన్ విషయం డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారు. 8 గంటల కల్లా కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఉంటుంది. మనం అందరం పత్తి సీజన్లో పత్తి డౌరలు కొట్టే టైంలో, విత్తనాలు వేసే టైంలో మనం అందరం రావడం చాలా ఇబ్బంది ఉంటుందని తెలుసు. కానీ ఒక్కరోజు మనం సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆ మోదీజీ యొక్క బహిరంగ సభను చూసి రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయి, అది ఖాయం. కాబట్టి ఈ మహాక్రతువులో మనం అందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలి. ఒక ఉత్సవ వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో, ఒక తీర్థయాత్రకు పోయినట్టు మేమందరం నాయకులం కూడా, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా అదే ట్రైన్లో వస్తాం మీ అందరితో. ఒక్కొక్క భోగిలో 72 బర్తులు ఉంటాయి. ఆ బర్తుల్లో మనము ప్రయాణం చేసి పరేడ్ గ్రౌండ్కు 3 గంటల వరకు చేరుకొని అక్కడ సభను ముగించుకొని రాత్రి 10ంటికి మళ్ళీ అదే ట్రైన్లో వాపసు కాగజ్నగర్ రావాలి. తెల్లారి వరకు మనం ఎవరి స్థానంలో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాం. కాబట్టి ఈ మోదీజీ బహిరంగ సభను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనము ఎక్కడెక్కడికో తీర్థయాత్రలు చేసినట్టు ఈసారి సికింద్రాబాద్ తీర్థయాత్రలు చేసి మోదీజీ సభను విజయవంతం చేయవలసిందిగా మమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకొక విషయం, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల కళాశాల వసతి గృహంలో కరోనా కలకలం రేపింది. మొత్తం 365 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 7-8 తరగతులకు చెందిన 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హోమ్ క్వారంటైన్లోకి తరలించినట్లు ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో నిన్న ఒక 3 కొద్దిగా జరపు లక్షణాలు ఉంటే, జరము మరియు కోల్డ్ లక్షణాలు ఉంటే మేము తాళ్ళగుజ్జల పిఎస్సికి తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని లక్షణాలు కనిపించేసరికి, కోవిడ్ లక్షణాలు కనిపించేసరికి టెస్ట్ చేయించేసరికి ఒకటి పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తం అప్రమత్తమై ఈ ఆర్బీఎస్కే టీం మరియు పిఎస్సి సహాయంతో, ఈ డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ ఫయాజ్ గారి సహకారంతో మొత్తం టోటల్గా స్కూలు మరియు కాలేజీ మొత్తం టెస్ట్ చేయించాం మేము. మొత్తము నిన్న 1, ఈరోజు 9 డిఎంహెచ్ఓ వారు ధృవీకరించింది. 10 కోవిడ్ నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన అన్ని మేము అప్రమత్తమైన, ప్లస్ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేసి, వారికి మరియు వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి పంపించేసాము క్వారంటైన్లో ఉండమని చెప్పి. ప్లస్ స్కూల్కి సంబంధించింది కూడా శానిటేషన్ కానీ ఫ్యూమిగేషన్ కానీ అంతా నిర్వర్తించాము. ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఆ విధంగానే చేసుకుంటాము.
తిరుపతి జిల్లా 28వ డివిజన్లో పివి చావడిని ఆధునీకరించిన నూతన మటన్ మార్కెట్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ అనుపమ అంజలి, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ హాజరయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మటన్ మార్కెట్ను తమ నివాసాల వద్ద ఆధునీకరించి అందుబాటులో ఉండేలా చేసిన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఇద్దరు యువకులు ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. గుంటూరు జిల్లా కేశవరంకు చెందిన దుర్గాప్రసాద్, చిత్తూరు జిల్లా జానకారపల్లికి చెందిన మణికంఠంలో గంజాయి విక్రయిస్తుండగా చిత్తూరు 1 టౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 20 కిలోల 10 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు 1 టౌన్ సీఐ నరసింహరాజు తెలిపారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ నరసింహరాజు తెలిపారు. మా డిఎస్పీ సుధాకర్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు పట్టణం నందు విపరీతంగా గంజాయి అక్రమ రవాణా, అక్రమ సప్లై చేస్తున్నారని తెలిసి దాని మీద ప్రత్యేక నిఘా ఏర్పడి దాని మీద రాబడిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ నందు ఈ యొక్క దుర్గాప్రసాద్ అనే అతను ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ గంజాయి గుంటూరు నుంచి తెచ్చి అమ్ముతున్నాడని తెలిసి నిఘా ఇచ్చి అతను పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు మణికంఠం చిత్తూరు పట్టణానికి సంబంధించి అతను వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు 20 కేజీలు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. పైగా ఇతని విచారణలో దేవి అనే ఆమె సప్లై చేస్తుందని చెప్పడంలో ఆమె పైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వెతుకుతున్నాము. ఇంకా లోకల్కి కూడా ఏమేమి లింకప్లు ఉన్నాయి, ఎవరెవరికి అమ్ముతారో అవన్నీ కూడా విచారణ చేస్తున్నాము. మొత్తం సుమారుగా వెయిట్ అబౌట్ 20 కేజీస్, 20 కేజీలు అంటే సుమారుగా 2 లక్షల వరకు. అయితే పాత కేసులు అయితే అవి ఐడెంటిఫై చేయలేదు. శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ పీజే నాయుడు, కార్యదర్శి డాక్టర్ వినోద్ కుమార్ కుర్బానా ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరితో పాటు డిహెచ్ఎంఓ డాక్టర్ బి మీనాక్షి, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. అమోఘమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిగా అత్యధిక మెజారిటీతో శాసనసభలో అడుగుపెట్టి అనంత కాలంలోనే అమాత్యంగా కీర్తిగాంచిన చరిత్ర పురుషుడు డాక్టర్ శ్రీధి అప్పలరాజు తన జీవన భాగ్యలేక సంపత్తిని శ్రీమతి శ్రీదేవి తన సర్వస్వంలో సగభాగం వారి అన్యోన్య దాంపత్య దాన ధర్మ ఫలాలే 6వ ఆర్యలు. కుటిలతత్వాన్ని కప్పిపెడుతూ తేలిపలుకు పలకడం అతడు ఎరుగడు. రెడ్డి గారి మనసు తెలిసిన ప్రజల నాడికి తెలిసిన నాయకుడిగా, స్నేహప్రియుడిగా డాక్టర్ సీదిరి అందరివాడు ఉన్నతునిగా, ఉదాత్తునిగా మరిన్ని సమున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అవసరల్లి ఆదిత్యుని వశిష్ఠుని, మొగలింగేశ్వరి ఆయుష్ని, శ్రీ కుర్మనాథుని యశస్సుని ఇచ్చి దీవించుగాక. స్నేహ, సేవ, ప్రేమాన్విత హృదయాలతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శ్రీకాకుళం పరికల్పన గురువు లోపల. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఉప్పర్పల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. టెట్ ఫలితాల్లో ఫెయిల్ అయిందన్న తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం కారంగుల కనకవ్వ, లక్షయ్య దంపతుల కుమార్తె శిరీష 22 సంవత్సరాలు శుక్రవారం ఉదయం విడుదలైన టెట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిందని మనస్తాపంకు గురై ఆందోళన చెందింది. దీంతో సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో శిరీష ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో యమ్నంపేట రైల్వే పట్టాలపై పడి
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతుడి జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా హబ్సిగూడకు చెందిన కుంచెం సాయి కుమార్ గుర్తించినారు రైల్వే పోలీసులు. యువతి వివరాలు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరు ఉదయం సికింద్రాబాద్ నుండి బయలుదేరి కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. జరిగిన ఘటన చూస్తుంటే ఇద్దరు అర్ధరాత్రి వచ్చి ఉంటారా లేక తెల్లవారుజామున ఇక్కడికి చేరుకొని ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీసర డివిజన్ పరిధిలోని విద్యుత్ సంస్థల్లో ఉద్యోగస్తుల బదిలీల విషయంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఒకే వర్గానికి కీసర డిఈ భాస్కర్రావు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్ పరిధిలోని ఆర్టిషన్స్, లైన్ ఎన్ఫోర్స్టర్లు, లైన్ మైన్ల బదిలీల విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా కీసర డిఈ భాస్కర్రావు వ్యవహరిస్తున్నట్లు, యూనియన్ల విన్నపాలను కూడా బేఖతారు చేస్తున్నట్లు, ఆయనపై పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు నిరాశగా ఉన్నట్లు సమాచారం. బదిలీల విషయంలో లక్షల రూపాయలు తీసుకుంటున్నట్టు ఆరోపణ నిజమేనా? ఉద్యోగస్తుల బదిలీల విషయంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు కొందరు బాహటంగా ఆరోపిస్తున్నారు. కష్టపడి పనిచేసే ఉద్యోగస్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా లక్షల రూపాయలు లంచాలు ఇచ్చే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని, ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారని విద్యుత్ ఉద్యోగస్తులు నిరాశగా ఉన్నట్లు సమాచారం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్, అన్ని వాస్తవాలే.